నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఇవాల్టి వీకెండ్ గెస్ట్ పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు. నమస్తే కోట గారు, ఎలా ఉన్నారండి? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే, ఆరోగ్యం బాగుంది అంటే బాగుంది అంతే, ఇబ్బందులు లేవా ఉంటాయి. ఏదో మోకాలు నొప్పో కాలు నొప్పో ఇలాంటివి ఉంటాయి కదా వయసు రీత్యా వచ్చేవి, అంతే తప్ప జనరల్ హెల్త్ బాగానే ఉందమ్మా. ఐఎమ్ యాక్టివ్. అది ఎటు వచ్చి తెలుగు వాళ్ళే నన్ను మర్చిపోతున్నారు తెలుగు సినిమాల్లో. అదే అడగబోతున్నాను. అంటే ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయా, లేదనంటే ఆరోగ్యరీత్యా సహకరించక మీరే నో అనుకుంటున్నారా? 30 సంవత్సరాలు రాత్రింబవళ్ళు మామూలు కష్టం అండి. అంటే హెచ్చుగా చెప్తున్నా అనుకోకూడదు, రోజుకి 20 గంటలు పనిచేశానండి. మరి నాకు ఆ టైంలో తలనొప్పి కూడా తెలియదు. టైం ఇప్పుడు తెలుగు సినిమా లాగానే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారండి అసలు తెలుగు సినిమా అనడానికి? ఇప్పుడు చూడండి, అంటే వేరే కోపం రాకూడదు, బాహుబలి బ్రహ్మాండమైన సినిమా. ఏమిచ్చారు దానికి? ఉత్తమ చిత్రం ఇచ్చారు. దర్శకుడు అతను లేకపోతే ఆ సినిమా లేదు కదా, రాజమౌళి లేకపోతే. గ్రాఫిక్స్కిను దానికి ఇచ్చారు. మరి దాంట్లో పనిచేసిన వాళ్ళు ఏమయ్యారు? వర్క్ చేసిన వాళ్ళంతా ఏమయ్యారు? చెప్తున్నానండి. కాబట్టి అది క్వశ్చన్ చేసుకుంటే అయిపోతుంది. డైరెక్టర్ లేదు, నీకు ఉత్తమ చిత్రం ఎట్ట వస్తుందండి? ఉత్తమ డైరెక్టర్ అయితేనే కదా వచ్చేది. కనీసం ఆ ఉత్తమ చిత్రంగా కూడా గుర్తించడానికి శంకరాభరణం నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పట్టింది మనకి. పట్టిందంటే నువ్వు తెలుగు సినిమా చేస్తే పడుతుందండి. నువ్వు తెలుగు సినిమా చేస్తే కదా. నలుగురు తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, నలుగురు ఉన్నారు క్యారెక్టర్లు, ముగ్గురు పరభాష వాళ్ళు, ఓ తెలుగు కూడా ఉంటారు. వీడేం చేయాలి తెలియక మొగాలు కట్టిట్టు చూస్తుంటాడు చెట్లు. తెలుగు సినిమా తీసి ఇప్పుడు మలయాళం ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళ నైసర్గిక పరిస్థితులను బట్టి ఆ సినిమాయే తీస్తారు. మన తెలుగు సినిమా అని పేరు పెట్టి మలయాళం ఈ స్టైల్లో ఎక్కువ తీస్తారు. ఎట్లా వస్తుంది అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. కానీ మరి కోట గారు కూడా పరభాషా చిత్రాల్లో నటించారు కదా. నేను అంటుండండి, నేను చెప్పేది అదే. మీరు వెళ్ళి బయట పని చేస్తున్నారు కదా అంటారు. ఎస్, నేను వెళ్ళి పని చేస్తున్నాను. కోట శ్రీనివాసరావుకితో పక్కన ఇవాళ మీరు బొంబాయి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక ఆర్టిస్ట్ని పెట్టండి, ఛాలెంజ్ చేస్తాను నేను. ఇది క్వాలిటీ అక్కడ. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పాటేకర్ని బట్రా, మహానుభావులను బట్రా, వాళ్ళ దగ్గర నౌకర వేషాలు వేస్తా. ఐ డోంట్ మైండ్. ఎవడ ఉడతలు పట్టే వాళ్ళని తీసుకొచ్చి అడిగాము ఇక్కడ తాజ్ కోరామండలు వీటిల్లో ఊకే పెద్ద పెద్ద రూములు ఇచ్చి లక్షలు తగలేసి ఎందుకు ఇవన్నీ ఎట్ట వస్తాయి? ఇప్పుడే బాహుబలి సినిమా ఉంది, దాంట్లో ఉందా? వాళ్ళు ఉన్నారు అప్పటికి. నాజర్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు. మరి కానీ వాళ్ళ మీద ఏం కాదే పిక్చరు. చెప్తున్నా నేను, తెలుగు సినిమా తీయండి, తెలుగు వాళ్ళని పెట్టుకోండి. శంకరాభరణం ఎందుకు గొప్ప సినిమా అండి? విశ్వనాథ్ గారు గొప్ప డైరెక్టర్ కాదా? చాలా గొప్ప డైరెక్టరు ఆయన. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు తీశారు, చాలా గొప్ప డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్. ఆయనకి అంత పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? హీరో అనేవాళ్ళు లేడు. కానీ టాలెంట్ అనేది ఎక్కడైనా టాలెంటే. టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఆదరిస్తారు, భాషా సంబంధం లేకుండా కూడా. మిమ్మల్ని కూడా తెలుగు, మలయాళం, తమిళం ఈ భాషలందరూ కూడా ఆదరించారు, మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు కూడా. నేను చెప్పేది అదేనమ్మా. తీసుకెళ్ళింది కోట శ్రీనివాసరావు అని వర్తలు పట్టేవాడిని కాదు నేను. ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్ళారు. నువ్వు ఆర్టిస్ట్ని పట్టరా? ఏ తెలుగులో లేరా? ఆ మాత్రం గడ్డలు పెంచుకుంటే ఉండరండి. వాళ్ళకంటే ఎక్కువగా ఉంటారు మన దగ్గర. లేరు. అజయ్ అని కుర్రాడు ఉన్నాడు, అతను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు విలన్ క్యారెక్టర్లు. ఏమండి, ప్రభాకర్ ఉన్నాడు. ఎంతమంది లేరు? ఈ మధ్యన ఏదో రావు రమేష్ అని ఒక అతను కుర్రాడు వస్తున్నాడు, గోపాలరావు అబ్బాయి. రఘుబాబు ఉన్నాడు. ఏమండి, తర్వాత అతని పేరేంటి, వెన్నెల కిషోర్ అని కొత్తగా వస్తున్నాడు. అతను మంచి క్లాస్ కామెడీ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆర్టిస్టుల వరకు మనం దిగుమతి చేసుకునేది ఓన్లీ కొన్ని డిపార్ట్మెంట్స్ వరకే పరిమితమైంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ విషయం కనుక తీసుకుంటే దానికి ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు.
వారసత్వంగానే వస్తున్నారు తప్ప మనం ఎక్కడ దిగుమతి చేసుకున్నట్టుగా అక్కడ వారసత్వం మీరే అంటున్నారుగా, అక్కడ బిగించాలి, లాక్ చేశారు దాన్ని. అది తప్ప ఇంకేమైనా చేసుకొని అంతే. ఇప్పుడు ఇవాళ రేపు తెలుగులో వారసత్వం లేనిదే హీరో ఎవరు లేరు. 30 మంది దాకా హీరోలు ఉన్నారు. ఎంతమంది పేర్లు గబగబ చెప్పగలరు చెప్పండి మీరు. ఇప్పుడు ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు బ్రహ్మాండమైనటువంటి ఆ పొజిషన్లో ఉండేవారు. మరి సోమన్ బాబు గారు, కృష్ణ గారు, మురళీమోహన్, చంద్రమోహన్, హర్నాథ్, రామకృష్ణ, ఎంతమంది హీరోలు వచ్చేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగారావు దగ్గర నుంచి మిక్కిలేని గారి దాకా అందరూ బతికారు. నేను చెప్పేది అది. ఇప్పుడు అప్పటికి ఇప్పుడు తేడా ఎలా వచ్చిందంటే, అప్పుడు లివ్ అండ్ లిట్ లివ్, నువ్వు బతుకుతూ 10 మంది బతికనిచ్చేవారు. ఇప్పుడు అట్ట కాదు, మేమే బతకాలంటే ఎట్లా? తప్పండి అది. అది ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ అవుతుంది. ఇదే కనుక ఇలాగే కనుక ఉంటే మీ టీవీలు తప్ప ఇంకేం గతి ఉండదండి, సినిమా ఉండదు. కోట గారు ఇప్పుడున్న పొజిషన్లో అవకాశాల కోసం ఎవరినైనా సంప్రదించారా? నేనేం సంప్రదించనండి. తెలియని వాడు ఎవడు నా గురించి అంటున్నాను నేను. అది ఇప్పుడు నా గురించి ఇప్పుడు కొత్త డైరెక్టర్లే కానీ పాత డైరెక్టర్లే కానీ ఎవరు నా గురించి తెలియంది ఏంటి? కోట శ్రీనివాసరావు అంటే ఏంటి తెలీదా? నేను అనేది ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నేనే అడుగుతుంటా. ఎవరన్నా ఎక్కిరిస్తారు కూడా, ఇంకొక వేషాలు అడుగు తప్పుతాను, నీకేంటి కర్మ అంటారు. అది అడుగుతుంటాం కాదండి, ఖాళీ కూర్చోలేక. నేను రోజుకి 20 గంటలు పనిచేసినటువంటి వ్యక్తిని ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని గది ముందు ఏం కూర్చోకుండా టీవీ ముందు కూర్చొని వాళ్ళు చేసేటువంటి జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రాంలు చూసుకుంటూ కూర్చుంటే నాకు పిచ్చెక్కిపోదండి. నా కాలో చేయో పడిపోయింది అనుకోండి, నేను ఎట్టా కూర్చుంటా. నేనేం చేయలేను. చేయగలను, నా శక్తికి తగ్గట్టు నాకు వేషాలు ఉంటాయి. నాటక రంగం నుండి వచ్చిన కోట గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరోగా ఎందుకు ట్రై చేయలేదు? నేను పనికిరాను కాబట్టి. అనిపించిందా మీకే అనిపించింది? నాకే అనిపించింది. ఎవరైనా చెప్పారా ట్రై చేస్తే? అసలు సినిమాకి రావడం భయం అండి. నేను స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకున్నాను, నాటకాలు విపరీతంగా చేసేవాడిని. మీ నెంబరు హెచ్చు చెప్పడం కాదు, నాటకాల కోసం ప్రమోషన్ వదిలేసుకున్నాను. హైదరాబాద్ని తీసి అక్కడ వారేస్తారని ఒక ప్రమోషన్ తీసుకుని ఇక్కడే ఉండిపోయాను పిల్లలతో. చెప్తున్నానండి, అంత పిచ్చిగా ఆడేవాడిని. కానీ నేను సినిమా ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమా యాక్టర్ అంటే మీలాగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, చక్కగా నీట్గా చూడటానికి ఏదో ముక్కు కన్ను గిన్ను ఉండాలి. ఎవరైనా సరే జగ్గారావు ఊళ్ళోకి వచ్చాడంటే సినిమా యాక్టర్ అంటే హీరో చూసినట్టు చూసేవారు ఆయన్ని. ఇప్పుడంటే కాస్త ఎర్రపడ్డాను కానీ సినిమా మేకప్ అంటే నల్లగా ఉండేవాడిని. సో మీ ఎంట్రీనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా? అంతే, నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానండి. తర్వాత ఏదో మెయిన్ క్యారెక్టర్ హీరోలాగా చేసామనుకోండి, అదే మామూలు రెగ్యులర్ హీరో కాదు. కోట గారు ఎక్కువగా అందరినీ విమర్శిస్తూ ఉంటారు, అందుకే ఆయన కోటరీ కూడా ఒక గ్రూప్ని కూడా ఆయన ఏర్పరచుకోలేకపోయారు అనేది ఒకటి ఉంది. నన్ను తిట్టారు కానీ అండి, నన్ను మెచ్చుకున్నారు కాబట్టి నాకంటే ఏం గ్రూప్ లేదు. ఐఎమ్ హ్యాపీ. ఏమంటే మీరు అన్నట్టుగా కనుక నిజంగా ఒక సర్కిల్ ఉండి ఒక సర్కిల్ వాళ్ళని తిట్టి ఒక సర్కిల్లో నేను బతుకుంటే నన్ను ఇంతకాలం బతకనివ్వరండి. అంటే ఆర్టిస్ట్గా ముక్కుసూటి మనిషి కోట గారు. ఏదైనా అనుకోండి, నా మనసులో ఉన్నది నేను దాచుకోలేనండి. నా మనసులో ఉన్నది కూడా నేను దాచుకోలేను కోట గారు. ఒకటి అడుగుతున్నాను, షూటింగ్స్కి కోట గారు మందు తాగి వెళ్ళేవాళ్ళ? ఏమండి ఈ ప్రశ్న ఎవరన్నా ఎత్తే నేను తాగి వెళ్ళేవాడిని ఎవడని చెప్తాడా? అంటే మీరు మంచి మనిషి అని చెప్పారు ఇందాకే. అవునండి, నేను ఎప్పుడు తాగేవాడిని కాదు. ఎన్ని సినిమాలు చేస్తాను చెప్పండి అట్టయితే? ఏ డైరెక్టర్ ఒప్పుకుంటాడు చెప్పండి? ఇంత మాట్లాడేవాళ్ళు కోట శ్రీనివాసరావు తాగి వెళితే ఎంతమంది అలవ్ చేస్తారు? ఒక్కటండి, నేను తాగాను, విపరీతం చలి వేసేది, రాత్రి 1 గంటకి షూటింగ్ అవుట్డోర్, పరిగెత్తలా పెట్టేవారు, డైలాగ్ ఇలాగ ఉండదు, పరిగెత్తడం ఇలాంటివి ఉండేవి. డైరెక్టర్ క్లియర్గా చెప్పేవాడిని, చలి తట్టుకోవాలంటే నా వల్ల కాదండి, ఒక పెద్ద తాగుతాను. ఓకే తాగండి, ఏం పర్లేదు తాగేవాడిని. గుర్తున్నాయండి అవి? ఏ సినిమాలో గుర్తున్నాయా? 1, 2 కనీసం 10 సినిమాలు ఉంటాయి అలా చేసినవి. డైరెక్టర్ కృష్ణవంశీ గారితో కోటాకి గొడవైందట. అవునండి. ఎందుకో తెలుసుకోవచ్చు? గొడవేం కాలేదండి, నా అభిప్రాయం నేను ఓపెన్గా చెప్పాను.
ఓ రోజు రాత్రి ఆయన నేను కూర్చుని ఉంటే టీవీ చూస్తుంటే ఏదో డబ్బింగ్ థియేటర్ లాంటిది ఏదో ఓపెన్ చేయడానికి వచ్చారు. ఏదో మాటల మీద అలా మాట్లాడుతూ తెలుగులో ఆర్టిస్టులు లేరు అంటానికి నిదర్శనం ఒకటే మనకి. ఇప్పుడు ఈ సంవత్సరం బెస్ట్ విలను బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ 2 ప్రకాష్ రాజ్ గారికి రావటం, ఆ సంవత్సరం 2 అతనికి ఇచ్చారు. రావటం నేను నిదర్శనం అన్నాడు. దానికి నాకు కోపం వచ్చింది. ఏమండి ఫస్ట్ యూ విడ్రా దట్ వర్డ్. తెలుగులో ఆర్టిస్ట్ లేరని అనకండి, అతనికి రావచ్చు, దాని తప్పే ఉంది. ఇప్పుడు ఆ సంవత్సరం మరి మొన్న చిరంజీవి గారి సినిమాకి వెళ్ళింది, ఆయన బెస్ట్ యాక్టర్ ఇవ్వలేదు, ఆయన యాక్టర్ కదా. అప్పటికి ఆయన సినిమాలు ఏమైనా చేస్తున్నారా మీరు? అప్పటికి చేసినట్టున్నాను 1-2. నాకు అసలు ఆ మాట తప్పు అన్నానండి. ఇప్పుడు మీతో మాట్లాడేప్పుడు అలా నేను తెలుగు వాళ్ళ గురించి తప్పే ఉంది. తెలుగులో నటులు లేకపోవడం ఏంటి? సో ఇది తెలుగు నటులు నేను ఏమన్నానంటే, ఏమండి మీ డైరెక్టర్ సినిమాలు 2-3 సార్లు నంది అవార్డుకి వెళ్ళి మీకు రాలేదు అంటే మీ డైరెక్టర్ కదా, ఇది నా అర్థన. దాంట్లో కాస్త గట్టిగా చివరికి ఏమి ఇచ్చానంటే, తెలుగు వాళ్ళు లేరు అంటున్నావు, నీకు దమ్ముంటే ఒక వేషం కోట శ్రీనివాసరావుకి ఇచ్చి చూడవా, కోట తెలుగు నటుడు యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాను. కోట గారికి తెలుగు నటులపై ఉన్న అభిమానమా, లేదంటే ఆ పర్టికులర్ ఆ పర్సన్ పై ఉన్న వ్యక్తిగత ద్వేషమా? నాకు ఎవ్వరి మీద ద్వేషాలు లేవండి, నేను నటునండి. నాకు నిజంగా నటుడు ఎవరన్నా ఇప్పటికి బోల్డ్ మంది నేను ఫోన్ చేస్తుంటాను, కొత్త కుర్రాళ్ళు ఏదైనా ఒక సినిమా చూస్తే బాగా చేస్తే అతనికి ఫోన్ చేయాలి, బాగా చేసావా ఆ సీన్ అని చెప్తుంటే. నాకు అట్టానికి తెలియదు. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు కోపాలు లేవండి. నాకు ఎందుకుంటాయి? నేను అందరితో కలిసి యాక్ట్ చేయాలి, నా బతికేది సినిమా కదా. అహనా పెళ్ళంట సినిమాని తీసుకుంటే దాదాపుగా 30 ఏళ్ళు అవుతుంది ఆ సినిమా వచ్చి. 89 అండి, దగ్గర పడుతోంది 30. అలాంటి సినిమా చూస్తూ ఈ రోజుకి కూడా సమయాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు, అంత హెల్దీ కామెడీ ఉంటుంది. అలాంటి సినిమాలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అలాంటి సినిమాలు. కానీ రాసేవాడేడి, ఒకవేళ రాసిన చేసేవాడేడి, తీసేవాడేడి? ద గ్రేట్ జంజాల అతను ఏం మామూలు రైటరా. శంకరాభరణం రాశాడు, ఇది రాశాడు, సపరేట్ జానర్స్. సో ఒకప్పటి హీరోల్ని తీసుకుంటే రాజశేఖర్ గారు, సుమన్, అర్జున్ వీళ్ళందరూ పర రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలే అయినప్పటికీ వాళ్ళని ఆదరించారు కదా మన ప్రేక్షకులు. ఎప్పుడు వచ్చారండి వాళ్ళు? 70s రాలేదండి. సుమన్ అండ్ అర్జున్ వాళ్ళందరూ 86, 87 ఆ ప్రాంతాల తర్వాత వచ్చారు. 80 to 15 years ఆల్మోస్ట్. రాజశేఖర్ ఫస్ట్ పిక్చర్ నేను విలనండి, వందే మాత్రం. వాళ్ళ యొక్క ఆదరణ ఎంత ఉంది చెప్పండి. ఇప్పుడు కదా, అప్పుడు ఒకప్పుడు ఆదరించారు కదా వాళ్ళ సినిమాలన్నింటినీ. అవునండి, బ్లాక్ బస్టర్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఒక గ్యాప్ వచ్చింది, మీరు చూసారు లేదో. కృష్ణ గారికి హీరోలకి మధ్యన గ్యాప్ వచ్చింది. ఒక చంద్రమోహన్, మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా ఎవరు లేరు. ఆ గ్యాప్లో అడ్జస్ట్ అవడానికి వచ్చారు వాళ్ళు, తర్వాత లేదు. ఇప్పుడు అర్జున్ గారు ఏరి, ఆయన అరవల్లో చాలా బాగా చేసుకోవచ్చు, కన్నడని చేసుకోవచ్చు, తెలుగులో ఏరి. రాజశేఖర్ గారు ఏరి, తెలుగులో ఏరి. అంటే ఇదివరకు వాళ్ళకు ఉన్నటువంటి స్పీడ్కి, వాళ్ళకున్న పేరుకి, వాళ్ళకి ఒక్కటేనండి నేను చెప్పేది, వాళ్ళకు వచ్చిన పేరు కంటే వాళ్ళ ప్రాపకాండ ఎక్కువైంది. వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాపకాండ కృష్ణ గారు చేసుకుంటే పడి పెద్ద రామారావు పేరు ఉండేది. ఏం కృష్ణ గారు తక్కువడు కాదు, ఎన్ని సినిమాలు చేశారు ఆయన. మరి ఎందుకు అనవసరంగా శుభ్రంగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన, ఎవరు పట్టించుకోరు, హాయిగా ఉంది ఆయన పరిస్థితి. ఇవన్నీ ఊరికే హైప్ ఎక్కువ. మీరు పక్క రాష్ట్రాల్లో కూడా చేశారు కదండి, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి? మనం వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదల్లో 10% మనకి ఇవ్వరండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎవడన్నా పిచ్చి లేదు కోట ఊరికి పిచ్చి మాట తప్పండి, నా మాట వినండి. కానీ ఇంత వాస్తవాలు తెలుసు, అక్కడ జరిగేది తెలుసు, అయినప్పటికీ కూడాను మనం మరి వాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాం ఇక్కడ? అదేనండి ఇప్పుడు నా ప్రశ్న అదే కదా. నేను అనేది అది, ఇంత తెలుసు, నీకు ఎంత ఇది ఉంది, అసలు నువ్వు ఏమంటే సరైనటువంటి ఆర్టిస్ట్ వస్తేనే ఒక్కడు గౌరవంగా పలకరండి మన తెలుగులో. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చే వాళ్ళు అసలు ఏం గౌరవం చెప్పండి, నేను పేర్లు చెప్పకూడదు, బాగుండదు.
బాంబే నుంచి ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు. ఎవరైనా నువ్వు తీసుకొచ్చే చెప్పినావు, నాజర్ గారిని తీసుకొస్తున్నావు, ఆయన సీజన్డ్ ఆర్టిస్టు, గుడ్ ఆర్టిస్ట్ వదిన. అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వండి, తప్పులేదు. సీనియర్సు, ఎక్స్పీరియన్సు, ఆర్టిస్టులు వాళ్ళని. అసలు వీళ్ళు ఎవరండి? వాళ్ళ కొత్తగా వచ్చే ఈ బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి? గబ్బర్ సింగ్లో కోటా గారిని ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయిన ఒక సాంగ్ ఏంటి? అసలు కోటా గారు ఈ రకంగా పాడతారా అని కూడా అనుకున్నాం. అవునండి. ఒకసారి ఆ సాంగ్ కూడా వినిపిస్తారా? జ్ఞాపకం లేదమ్మా, అర్థం. నేను లిరిక్స్ ఇస్తాను సార్. ఇచ్చినా కానీ ఆ ఇది ఇప్పుడు రాదు. చిన్న హమ్. మీరు నంబరు అరగంటలో రికార్డ్ చేసి వచ్చానండి. అది ½ అన్ అవర్. అది నా గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదండి. చక్కగా అదే ఆయన పేరేంటి, మన దేవిశ్రీ ప్రసాద్ గారి గొప్పతనమే. ఆయన పాడించాడు, ఆయన ఒరిజినల్గా పాడారు. వారు పాడినటువంటి పాట మీద నేను షూటింగ్ చేసి వచ్చేసా. ఆడియో ఫంక్షన్ ఇంకా రిలీజు వారం రోజులు ఉందనగా వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చిందో డైరెక్టర్ గారు ఆయన పాట బాగుంది కానీ ఏంటో చిన్న వెలితి కనపడుతుంది అన్నట్టుగా ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు. ఏమిటి అంటే ఈయనేమో ఓకే కోట శ్రీనివాసరావు దిట్టంగా ఉన్నాడు మనిషి, వాయిస్ ఏమో చిన్నపిల్లల దాకా ఉంది, బాగా పాడారు. దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలను ఇంకెవరు చెప్తారు? ఆయన బ్రహ్మాండంగా పాడాడు, బట్ వాయిస్ చిన్నదిగా ఉంది పిల్లలు. ఎట్లా అంటే ఆయనతో పాడిద్దాం అన్నారు. సరే ఓ రోజు పొద్దున్నే హరిశంకర్ ఫోన్ చేసి, బాబాయ్ ఒకసారి నువ్వు థియేటర్కి రా అన్నాడు. నేను డబ్బింగ్ కనుక్కుని ఏదన్నా మార్పు వచ్చిందేమో అని వెళ్ళా. అటు కాదు ఇటు రా అని దాంట్లో తీసుకెళ్ళారు, పాట వేశారు. అవును ఇది యాక్ట్ చేశాం కదంటే, కాదు ఇప్పుడు నువ్వు అది పాడాలన్నాడు. అది కాదు ఎట్ట పాడతానంటే ఒకటే చెప్పాను దేవిశ్రీ ప్రసాద్ గారు, మీరు పాడండి అట్ట అయింది. సరే నేను పాడితే సింగర్ పాడినట్టుందండి, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, మీరు పాడండి అన్నాడు. వెళ్ళాను, పాడాను, వచ్చాను, అయిపోయింది. జరిగింది విషయం. చెప్తున్నానండి. సో ఇప్పుడు సెట్ ప్రాపర్టీస్ ఏమైనా తెప్పిస్తే పడగలరా? ఏవది కష్టం అమ్మా. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేము మహారాజులం. ఎలా పాడానో భగవంతుడు తెలియాలండి, ఆయన ఆశీర్వాదం నాదేం లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన డైరెక్టర్. ఓకే. సో ఎంత పేరు వచ్చిందండి అది. యాజ్ ఆన్ డేట్ ఇంకా పెట్టుకుంటారు దాన్ని. రైట్. సో ఎలాగో మనకి మందు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్, ఇఫ్ యూ పర్మిట్ మీ టు ఆస్క్. ఏమైనా అడగండి, నేనేం ఫీల్ అవును. ఓకే. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలిగిన ఒక కోటా గారు మరి ఎందుకు ఆ మందు తీసుకొని, అంటే వెంకట్ చనిపోయినప్పుడు మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంతగా డిప్రెషన్లో తాగారా ఎక్కువ, లేదంటే అది ఒక అలవాటుగా మారిందా బాబు చనిపోయినప్పుడు? మా అబ్బాయి ఇది మరి ఎందుకు నా మీద అట్లా వచ్చిందో తెలియదండి. నేను అంత తాగుపోతున్న కాదండి అసలు. నేను సినిమాల్లో ఉన్న యాక్ట్ చేసే బాగా బిజీగా ఉన్నప్పుడు పాసిబిలిటీ ఆలోచించండి. రోజు 3 షిఫ్ట్లు చేసేవాడిని మినిమం. రోజు రాత్రి 2ంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడులాగా ఈ సెల్ ఫోన్లో ఏమున్నాయి, రూమ్కి వెళ్తే పైన ఫ్యాన్ కింద నేను, ఇంకెవరు లేడు. కొత్తలో టీవీ వచ్చింది, వచ్చింది కదా అని టీవీ పెడితే పందుల పెంపకం ఇవి ఎక్కువ వచ్చేవి, వార్తలు ఏవో వస్తుండే. తర్వాత సెల్ ఫోన్ లేవు, ఏం లేవు. సో కంపెనీ ఎవడరా అంటే ఇది 2 పేజీల దాకా పడుకోవడం. రాత్రి 2ంటికి వచ్చేవాళ్ళం. టైం మళ్ళీ 5:30 6:15 లేపించేవారు. 5:30కి వచ్చి 2ంటికి వచ్చి స్నానం చేసి గబగబ పెడితే క్యారియర్ 8ంటికి పెట్టేవాడాడు. మొత్తం సర్ది కంపు కొడుతుండేది. ఒక పెరుగన్నం ఉండేది. నేను పెరుగన్నం మీద రాత్రులు బతికినటువంటి కొన్ని సంవత్సరాలు ఉన్నాయండి. నా అదృష్టం ఏంటంటే నాకు కానీ బాబుమోహన్ కానీ మేము ఆ 15 సంవత్సరాలు ఇద్దరం బాగా బిజీగా ఉన్నాం కొన్ని సినిమాలకి. తలనొప్పి అంటే ఏంటి ఆరోగ్యం మేము, మరి అది ఏం ఆరోగ్యం తెలియదు. రాత్రి 2:30 ఆ టైంలో వచ్చి గబగబ మ్యాక్డోనల్ బ్రాండీ గబగబ 2 3 పెగ్గులు పెట్టి గబగబ పిలిచేసి ఆ పెరుగన్నం తిని పడుకునేవాడిని. 3 5:30 లేపేవారు. ఇది తాగిందో రౌండ్ కూడా తిరిగేది కాదు, లేపేవారు. లేపంగానే అలో అనగానే అబ్బా ఏం కంపు కొడుతున్నారని. రాత్రి తెల్లవార్లు కోటగారు అబ్బా పొద్దున్నే చూడలేకపోతున్నాను రా.
ఏంటి నాకేముంది, ఓహో రాత్రి తెల్లారు లేవుతాడు కొడతారు, ఓకే అంత అయితే చచ్చిపోనండి, ఎప్పుడూ చచ్చేవాడిని, ఇప్పుడు ఇంతకాలమా. కోట గారు, మీరు ఇందాక అన్నట్టుగా కోట్లు సంపాదించారు, కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మీరు ఎప్పుడైనా ఒకానొక సందర్భంలో ఎప్పుడైనా అనవసరంగా నీడపట్టు నుండి ఆ జాబ్ చేసుకోకుండా వచ్చాని అని రిపెంట్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడు లేదండి. ఎందుకంటే నేను నిజంగా నటనని చాలా ఆరాధ్యదేవంగా నాకు మనసులో ఉందండి. లేకపోతే నాకు భగవంతుడు ఇంత జీవితాన్ని ఇవ్వడు. నేను ఏదైతే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానో, ఏదైతే నాకు ఇష్టమైందో, నటన అనేది నాకు ఎందుకో అది వచ్చేసింది. సరే రకరకాల కారణాలు ఏమో ఉండదు, ఏదో మొత్తానికి ఇది పడిపోయింది. దాంట్లోనే పద్మశ్రీ దాకా భగవంతుడు తీసుకెళ్ళి నాకు ఇచ్చాయంటే ఇంకా అంతకంటే నాకు ఇంకా ఆనందం ఏమని చెప్పండి. ప్రకాష్ రాజ్ గారికి మీకు వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు? ఏమి లేదని నాకు అతనికి ఎప్పుడు లేదు. ఏదన్నా మాటల మీద ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు అతను నేను కనపడితే నేను లేకుండా ఉంటే నా గురించి మాట్లాడాలంటే నేను ఆయన దగ్గర నేర్చుకోవాలని చాలా ఉంది అంటాడు. గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అని. నేను మంచి ఆర్టిస్ట్ అంటాను. అతను ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్ అవడం వేరండి, మనకి టాలెంట్ 100% ఉండొచ్చమ్మా, క్యారెక్టర్ 10%. ఆ 10% జాగ్రత్తగా చూసుకోకపోతే 90 పోద్ది. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికి. అది ఆ 10% జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఇప్పటిదాకా నాకు బతికే అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో సో మిగతా ఎవరినైనా విమర్శిస్తున్నా కూడా కోట ఖచ్చితంగా ఆ 10% మీదే ఉంటుంది. అలాంటివి ఏమి లేదు కాబట్టి ఇంతవరకు హ్యాపీగా ఉన్నానండి. నాకు సినిమాల్లో వేషాలు తగ్గినా కానీ నాకేం ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదంటే ఇట్లా పెట్టే అవకాశం లేదు. ఇలా పెట్టే అవకాశం ఉన్నా లేకపోయినా భగవంతుడు నడిపిస్తున్నాడు, హ్యాపీ. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్తో బతుకుతాను. మరి వేషాలు ఎందుకు అడుగుతున్నాం, ఊరికే కూర్చోలేక. ఓకే, నేను ₹1,00,000 సినిమాకి తీసుకోవడానికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టిందండి. స్టార్టింగ్ రెమ్యూనరేషన్ అది చాలా మందికి ఉంటుంది. ఇవాళ ఈరోజు రోజుకండి అది. ఇవాళ నాకు సినిమాకి 22 రోజులు నేను మామగారు పనిచేస్తే 22 రోజులు 23 రోజులు పనిచేశాను నేను, బాబుమోహను. మీరు నమ్మరండి, 75,000 ఇచ్చారు. గొడవ అప్పుడు మంచి స్వింగ్లో ఉండేవాడిని. శత్రు రిలీజ్ అయ్యి మంచి ప్యామ్గా ఉండేది. హాట్ కేక్లో అమ్ముడిపోతుండే నేను. ఆ రోజుల్లోనే నేను సంపాదించినప్పండి పిచ్చోడిని. అప్పుడు సంపాదించుంటే అసలు ఇవాళ నేను ఇంత ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే మైను డబ్బు మీదకి వెళ్ళిపోయేది. ఇప్పుడు నా డబ్బు మీద లేదని కాదు, నాకుంది, నాకు కావాలి, డబ్బు కావాలి. కానీ నాకు అయ్యో వదిలేదు, ఆడు 3,000 రోజు 4 ఎవరో ఆర్టిస్ట్ 4 లక్షలు తీసుకుంటున్నాడు రోజుకి అన్నారు, 5 కూడా తీసుకుంటున్నాడు అన్నారు. నాకు రమ్మంటే ఎట్లా వస్తే నా ప్రాప్తం ఉండద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోట గారు. బీ హ్యాపీ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు NTV. సో ఏదో మంచి చెడ్డో నా మనసాక్షికి మాట్లాడాను. ఏదైనా తప్పులుంటే అందరికీ క్షమార్హుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ వారం కోట గారితో వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.